దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు బైబిల్ తరగతి క్రీస్తు రాజ్యం అనే అంశము నేర్చుకుంటుండగా చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని విడిచిపెట్టేవారం కాకుండా వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మమ్మల్ని మేము వాక్యం కప్పచెప్పుకొని వాక్యంకు భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. పిల్లారా, మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను. పిల్లారా, మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి వాక్యం తీసుకొని వచ్చి మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను. పిల్లారా, మరి పిల్లారా, క్రీస్తు రాజ్యము క్లాస్ నంబరు 7. మరి ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా ఏది మాట్లాడినా లేఖనాలు చూయించి మరి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయటను బట్టి మేము తెలుసుకున్న దాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను. పిల్లరా, మరి పిల్లరా, ఈరోజు క్రీస్తు రాజ్యము క్లాస్ నంబరు 7. దేవుని రాజ్య పునఃస్థితి స్థాపనలో ఒక భాగము రాజరిక వ్యవస్థ ప్రారంభము. చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్యము మరి క్లాస్ నంబర్ 7 దేవుని రాజ్య పునఃస్థితి స్థాపనలో ఒక భాగంలో మరి రాజరిక వ్యవస్థ ప్రారంభము అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశమును మన లేఖనానుసారంగా మనము నేర్చుకుందాం పిల్లరా. మరి గత క్లాసులో మనము ఏం నేర్చుకున్నామో అనేది కొంచెము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి దేవుడు ఇజ్రాయిలీలకు ధర్మశాస్త్రము ఇవ్వడం అనేది నేర్చుకున్నాము పిల్లరా. ఆ తర్వాత ఇజ్రాయిలీలకు దేవుడు న్యాయాధిపతులను కూడా మరి అనుగ్రహించాడు. మళ్ళీ ఏం చేశాడు? మరి న్యాయాధిపతులను అనుగ్రహించినాక కూడా వారు ఏం చేశారు? మాకు ఈ లోక మర్యాద చొప్పున మాకు రాజులు కావాలని మరి సమూయేలుకు విన్నవించుకోవడం ద్వారా, మరి సమూయేలు దేవునికి చెప్పడం ద్వారా సమూయేలు వారు నిన్ను తృణీకరించలేరు, నన్నే తృణీకరించారు, మరి వారికి రాజులను దయచేయని మరి సమూయేలుకు చెప్పడం జరుగుతుంది పిల్లరా. మరి ఈ క్లాసులో పిల్లరా, మరి ఈ క్లాసులో మనం నేర్చుకునేది ఏంటంటే పిల్లరా, మరి ఇజ్రాయిలీలకు ఏకరాజ్యమును పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. చూడండి పిల్లరా, సౌలు ఎన్ని సంవత్సరాలు మరి పరిపాలించాడు? 40 సంవత్సరాలు. అలాగే దావీదు కూడా, సౌలు తర్వాత దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. మరి దావీదు తర్వాత కూడా సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు పిల్లారా. మరి సొలొమోను పరిపాలనలో మరి ఇజ్రాయేలీలు 2 భాగాలుగా ఏర్పడ్డారు. ఇజ్రాయేలీల రాజ్యము, యూదా రాజ్యం అనేది 2 రాజ్యాలుగా ఏర్పడ్డాయి పిల్లారా. మనం ఒక్కొక్కటిగా మనము నేర్చుకుందాం పిల్లారా లేఖనానుసారంగా. మరి ఈ క్లాసులో మనం నేర్చుకోవాల్సిందంటే ఇజ్రాయేలీలకు ఏకరాజ్య పరిపాలన మొట్టమొదటి రాజు ఎవరు అనేది మనము నేర్చుకున్నట్లయితే పిల్లారా, మరి అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా రాయబడ్డది. ఇలా, ఇజ్రాయేలీలారా, దేవునికి వారులారా వినుడి. ఇజ్రాయేలీలకును ఈ ప్రజలకు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులుగా ఉన్నప్పుడు ప్రజలను హెచ్చించి తన భుజబలం చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. మరి చూడండి, సహించెను. మరియు కానాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను.
అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. న్యాయాధిపతులను దయచేసిన తర్వాత వారు ఏమంటారు? మాకు ఈ లోక మర్యాద చొప్పున రాజులు కావాలి అన్నప్పుడు చూడండి పిల్లరా 21వ వచనం, ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు మరి దయచేసెను అని లేఖనాల్లో మరి చదువుకుంటున్నాం పిల్లరా. మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి ఈ సౌలు రాజ్యరికం ఏ విధంగా రాజును చేశారు అనేది 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. ఇలా మరి 16, 17 వచనాలు చదువుకుందాం పిల్లరా. 15 నుంచి చదువుకుందాం పిల్లరా. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా నా జనులు మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులు విడిపించుటకు, నా జనులైన ఇజ్రాయేలుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు రేపు వెళ్ళు. ఈ వేళకు వెళ్ళి నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించెదను. సౌలు సమూయేలునకు చూడు కనబడగా యెహోవా ఇతడే చూడండి, యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలు అని అతనితో సెలవిచ్చెను. సౌలును గురించి సమూయేలుకు మరి చెప్పాడు దేవుడు పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా, సౌలును ఏ విధంగా మరి అభిషేకం చేశాడు అనేది లేఖనం చూసుకున్నట్లయితే పిల్లరా, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. చూడండి బ్రదరా, మరి సౌలును మరి సమూయేలు మరి అభిషేకించాడు. మరి దేవుడు చెప్పాడు, ఇగో ఈయననే నా ప్రజలను మరి పరిపాలించేవాడని చెప్పినప్పుడు వారిని అభిషేకించాడు. ఏ విధంగా అభిషేకించాడని ఇంకా లేఖనాలు చూసుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనంలో, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిన సౌలునకు అభిషేకం చేసిరి. సౌలు ఇజ్రాయేలులందరూ అక్కడ బహుగా సంతోషించిరి. చూడండి పెర్రా, మరి సౌలుకు పట్టాభిషేకం చేశారు. మరి సౌలును మరి సమూయేలు మరి తైలం బుడ్డి చేసి మరి అభిషేకించినట్లుగా మరి ప్రజలందరూ సంతోషించినట్లుగా చూస్తున్నాం పిల్లరా. అయితే సౌలు దేవుని మాట వినకపోగా, చూడండి పిల్లరా, సౌలు ఏం చేశాడు? దేవుని మాట వినకపోగా ఉండకపోవడం వల్ల మరి రాజు నుంచి తొలగించడం జరిగింది. చూడండి పిల్లరా, సౌలు ఏం చేశాడు? దేవుని మాటను ధిక్కరించాడు. ఎలా ధిక్కరించాడు అనేది మనము కొన్ని లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నట్లయితే ఇక్కడ కొంచెం చాలా స్పష్టంగా మనము అర్థమవుతుంది పిల్లరా. మరి 28 అధ్యాయం 16 నుంచి 19 వచనాలు చదువుకుంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. కానీ మనం ఇక్కడ 17వ వచనం చదువుకుందాం పిల్లరా. యెహోవా తన మాట తన పక్షంగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చున్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చేదను. చూడండి పిల్లరా, దేవుని మాట ధిక్కరించావు, అందుకోసమే నీ నుంచి రాజ్యాధికారం పోతుంది. మరి నీ పొరుగువాడైన దావీదుకు రాజ్యము అప్పగించబడుతుంది అని మరి చెప్పడం జరుగుతుంది పిల్లరా. అంతేకాదు మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు సౌలును రాజుగా ఎందుకు తొలగించవలసిందంటే మరి దేవుని మాట వినలేదు. అందుకోసమే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చింది పిల్లరా. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నట్లయితే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించుచున్నది. చూడండి పిల్లరా, దేవుని మాట వినకపోగా దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చి ఆయనను వెరిపించుచున్నది అని చెప్తున్నది పిల్లరా. మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి సౌలు
ఏం చేశాడో చూద్దాం పిల్లరా. సౌలు ఏం చేస్తే మరి దేవుడు ఆయనను అధికారంలో నుంచి తీసేశాడు అనేది మనము లేఖనం బట్టి మనం చదువుకున్నట్లయితే పిల్లరా, చూడండి పిల్లరా, దేవుని మాట వినకపోతే దేవుడు ఊరుకోడు. ఏం చేశాడు? రాజ్యాధికారం తొలగిస్తాడు. చూడండి పిల్లరా, మనము ఈ క్రీస్తు రాజ్యంలో మనం చాలా అద్భుతమైన అంశం పిల్లరా, చాలా చక్కగా వినాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మనము విని అర్థం చేసుకొని రాసుకొని అనేకులకు ప్రకటించాలి పిల్లరా. ఎందుకంటే పిల్లరా, క్రీస్తు రాజ్యం అలా ఎంత మరి ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంశము పిల్లరా. చాలా చక్కగా మరి రాసుకొని విని అర్థం చేసుకొని అనేకులకు ప్రకటించాలని ఈ క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను పిల్లరా. మరి సౌలు ఏం చేశాడో చూద్దాం పిల్లరా. మొదటి సామెయలు గ్రంథము 15వ అధ్యాయం 1 నుంచి 28 వచనాలు చాలా స్పష్టంగా మరి ఉంటుంది పిల్లరా. ఇంట్లో మనము ఇంపార్టెంట్ మనము అర్థమయ్యేటట్లుగా మనం కొన్ని సందర్భాలు చదువుకుందాం పిల్లరా. 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం పిల్లరా. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధముగా మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా అంటూ, కాబట్టి నీవు పోయి ఏం చేయు? నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను. చూడండి పిల్లరా, రాజుకు చెప్పాడు. దేవుడు రాజుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏం చేయు? అమాలేకీయులను అందరినీ మరి అందరినీ నిర్మూలం చేయు అని చెప్పాడు పిల్లరా. మరి రాజు ఏం చేశాడు మనం చూసుకుందాం పిల్లరా. 7 నుంచి చదువుకుంటే రాజు ఎక్కడ పొరపాటు చేశాడు, ఆ పొరపాటును బట్టి సౌలును రాజుగా ఎందుకు తీసేశాడు అనేది మనం లేఖనాలు చదువుకుంటున్నాం పిల్లరా. 7 నుంచి తర్వాత సౌలు అమాలేకీయులను హివ్వీల నుండి ఐగుప్తు మార్గమునున్న సూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగాగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేసెను. సౌలు జనులను కూడా అగాగును కూడా గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రెలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేశాను. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చూడండి పిల్లరా, సమూయేలుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. నేను చెప్పింది ఏంది, సౌలు చేస్తున్నది ఏంది అని సమూయేలుకు ప్రత్యక్షమైంది. చూడండి పిల్లరా, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశంతో రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. చూడండి పిల్లరా, ఏ విధంగా చేశాడు? ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకము శిల్పమును నిర్మించి తిరిగి గిల్గాలునకు పోయేను సమాచారం వినెను. అందుకు తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చితినని అనగా. చూడండి, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చానని సౌలు చెప్తున్నాడు. సమూయేలు ఏమంటున్నాడు 14వ వచనంలో, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వాటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటి అన్నిటిని మేము నిర్మూలం చేసితిమి అనగా సమూయేలు ఏమంటున్నావు? నీవు మాటలాడుట పని లేదు కలాస్, నువ్వు దేవుని మాట వినలేదు కలాస్, ఇంకా నాకు చెప్పవలసిన అవసరం లేదు, మాటలాడట పని లేదు. యెహోవా నాకేం చేశాడు? రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనను. అందుకు సమూయేలు,
నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీల గోత్రంలో శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇజ్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను. కానీ నువ్వేం చేశావు? దేవుని మాటను ధిక్కరించావు. అందుకోసం మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకుల నిర్మూలము చేయమని వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని చెలవీయగా నీవు ఎందుకు యెహోవా మాట వినకపోతివి? చూడు, వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివా? నేను ఎందుకో దేవుని మాట ఏం చెప్పినావు నీకు, కానీ నువ్వు దోపుడు సొమ్ముకు ఎగబడి చూస్తున్నావు అని చెప్తున్నాడు పిల్లారా. 22-23 వచనాల్లో అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? చూడండి, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ళ కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చూడండి పిల్లరా అంటూ 23 వచనం, మీరు తిరుగుబాటు చేయుటయు సోదె చెప్పుటయు పాపంతో సమానము. చూడండి పిల్లరా, మరి మూర్ఖతను అగపరచుటయు మాయా విగ్రహమును గృహ దేవతను పూజించుటయు యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. నువ్వేం చేశావు? దేవుని మాట వినక, దేవుని మాట అమలేకులందరినీ మరి నిర్మూలం చేయమంటే నువ్వేం చేశావు? నీవు మరి దేవుని మాటను ధిక్కరించావు. అందుకోసమే నిన్ను రాజ్యాధికారంలో నుంచి తీసివేయడం జరుగుతుంది అని మరి చెప్పేశాడు పిల్లారా. మరి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. ఇజ్రాయేలీలు ఏకరాజ్యంగా పరిపాలన చేసిన ఒక సౌలు రాజు ఏం చేశాడు? దేవుని మాటను ధిక్కరించాడు. అందుకోసమే దేవుని మాటను ధిక్కరించావు, నేను ఈ రాజ్యాధికారంలో నుంచి తీసేసి మరి నీకు పదిగా నీ ఎదుటి వ్యక్తిని మరి దావీదును రాజుగా చేస్తున్నాడని చెప్తున్నాడు పిల్లారా. రెండవ రాజు ఎవరు అనేది మనం ఆలోచన చేసినట్లయితే దావీదు పిల్లారా. అపోస్తల కార్యము 13వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది పిల్లారా. తర్వాత అతన్ని తొలగించి, ఎవరిని తొలగించి? సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుకొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. చూడండి పిల్లరా, మరి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 12-13 వచనాల్లో చదువుకున్నట్టయితే, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుము అని యెహోవా సెలవీయగా సమూయేలు తైలము కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాని అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చూడండి పిల్లరా, సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడు రాజుగా తొలగించి ఆ స్థానంలోనే ఏం చేశాడు? దావీదును రాజుగా చేశాడు. సమూయేలు, నీ తైలం బుడ్డి పట్టుకొని చూడండి, మరి దావీదు అభిషేకించని చెప్పినప్పుడు అభిషేకించాడు పిల్లారా. మరి దావీదు ఇజ్రాయేలీలో ఏకరాజ్యంగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే 40 సంవత్సరాలు పిల్లారా. 40 సంవత్సరాలు పరిపాలించాడు. మరి దావీదు కుమారుడైన సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు పిల్లారా. మనం ఆలోచన చేద్దాం పిల్లారా. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నట్లయితే, దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించినప్పుడు 40 సంవత్సరములు పరిపాలించెను. చూడండి పిల్లారా, దావీదు ఏం చేసాడు? 40 సంవత్సరాలు పరిపాలించను అని చెప్తున్నాడు పిల్లారా. దావీదు పరిపాలనలో జరిగిస్తున్న కాలంలో దేవుడు తన రాజ్య పునఃస్థాపన గురించి దావీదుకు వాగ్దానం చేశాడు పిల్లారా. ఏం చేశాడు? దావీదుకు దేవుడు తన రాజ్య పునఃస్థాపన గురించి దావీదుకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అనేది మనము ఆలోచన లేఖనాలు చదువుకున్నట్లయితే పిల్లారా, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో చదువుకుందాం పిల్లారా. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనమును నిత్యము స్థిరపరచుదును అనేను. చూడండి పిల్లారా, వాగ్దానం చేశాడు. దేవుని రాజ్య పునఃస్థాపన గురించి మరి దావీదుకు వాగ్దానం చేశాడు పిల్లారా. దేవుడు దావీదునకు వాగ్దానం చేసిన ఈ రాజ్యము లౌకిక రాజ్యమా, లేక ఆత్మ సంబంధమైన రాజ్యమా, పరలోక రాజ్యమా అంటే పిల్లరా, ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు పిల్లరా.
దేవుడు తాను చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన ప్రవక్తల ద్వారా దావీదుతో మాట్లాడుతున్న కొన్ని సందర్భాలు మనం చూసుకుందాం పిల్లరా. లేఖనాలు దేవుడు తాను ప్రవక్తల ద్వారా దావీదుతో మాట్లాడుతున్న కొన్ని లేఖనాలు చూసుకుందాం పిల్లరా. మరి మొదటి దినవృత్తాంత గ్రంథంలో 17వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మనము 12, 13 చదువుకుందాం పిల్లరా. అతడు నాకు ఒక మందిరం కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచెదను, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానిని నా కృప నేను చూపక మానట్లు అతని నేను నా కృప చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతనిని స్థిరపరిచెదను, అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలియజేయము. చూడండి పిల్లరా, మరి దావీదుకు ఏ విధంగా మరి ప్రవక్తల ద్వారా వాగ్దానం చేస్తున్నాడు అనేది లేఖనాలు చూసుకున్న పిల్లరా. మరి మొదటి దినవృత్తాంత గ్రంథంలో 22వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం పిల్లరా. అతడు నా నామమునకు ఒక మందిరము కట్టించును, అతడు నాకు కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉందును. ఇజ్రాయేలుల మీద అతనికి రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచదను. చూడండి పిల్లరా, దేవుడు తన రాజ్య పునఃస్థాపన గురించి సొలొమోనుతో కూడా మాట్లాడిన కొన్ని సంగతులు పరిశీలన చేద్దాం పిల్లారా. సొలొమోనుతో కూడా కొన్ని సంగతులు మాట్లాడాడు. ఏమని మాట్లాడు? 2వ దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం పిల్లల. ఇజ్రాయేలీయులను ఏలుటకు స్వతంత్రించువాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చి తెలియజేసిన నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచదును. 2వ దినవృత్తాంత గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడ్డది. నీవు నా మందిరము నడుచున్నట్లు నీ కుమారులను తన ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన ఎడల ఇజ్రాయేలుల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట ఉండకపోవడాన్ని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇజ్రాయేలుల దేవా యెహోవా దయచేసి నెరవేర్చును. మరి మనం ఆలోచన చేయాలి పిల్లారా. మరి దేవుడు తన పునఃస్థితి స్థాపన కోసము ప్రవక్తల ద్వారా మాట్లాడారు. మాట్లాడిన కొన్ని సంగతులు చూసాము. ఇంకా కొన్ని సంగతులు చూద్దాం పిల్లారా. ఏమని మాట్లాడాడు అనేది మనము లేఖనాలు చూసుకుంటున్నాం పిల్లారా. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 34 నుంచి 37 వచనాలు చదువుకుందాం పిల్లారా. మరి చూడండి పిల్లరా, దేవుడు తన రాజ్య పునఃస్థాపన గురించి ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న కొన్ని సంగతులు చూసుకుందాం పిల్లారా. చూడండి పిల్లరా, లేఖనాలు చూసుకుందాం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చను. చూడు, అతని సంతానము శాశ్వతం ఉండుననియో, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము సన్నిధిని ఉండుననియో, చంద్రుడున్నంతకాలం అది నిలుచుననియో, మింట నుండు సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియో, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. చూడండి, దావీదుతో నేను అబద్ధమాడను, దావీదుకు వాగ్దానం చేశాను. దేవుడు తన పునఃస్థితి స్థాపన కోసము దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఇంకా కొన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 89వ అధ్యాయం 34వ వచనంలో రాబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానం స్థిరపరచెదను, తరతరముల వరకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. చూడండి పిల్లరా, దావీదుతో ప్రమాణం చేసిన మాటలు చదువుకుంటున్నాం పిల్లరా. అంతేకాదు, ఇంకా మరి కీర్తనలు 132వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. నీ గర్భఫలమును నీ రాజ్యమును మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారు కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. చూడండి, ఆయన మాట తప్పని వాడు. చూడండి, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు మిశ్రమ స్థానముగా నుండునని ఇక్కడనే నేను నివసింపజేసేదను. చూడండి బరా, మరి దావీదు
మరి దేవుని రాజ్య పునఃస్థాపన కోసము వాగ్దానం గురించి మనం చదువుకుంటున్నాం పిల్లరా కీర్తనల గ్రంథంలో. చూడండి పిల్లరా, ఏ విధంగా మరి వాగ్దానం చేస్తున్నాడు. దేవుని రాజ్య పునఃస్థాపన కోసం దావీదుకు దేవుడు ఏ విధంగా మరి వాగ్దానం చేస్తున్నాడు చూసుకున్నట్లయితే పిల్లరా, మరి ఇంకా మరి కీర్తనలు 22వ అధ్యాయం 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. ఇంకా అంతేకాదు, మరి ఇంకా వాగ్దానంను మనం చదువుకున్నట్లయితే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో కూడా రాయబడ్డది. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయును. చూడండి పిల్లరా, ఏ విధంగా మరి వాగ్దానం చేస్తున్నాడు, ఆ వాగ్దానంలో చదువుకుంటున్నాం పిల్లరా. ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 14వ వచనంలో, యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పుట్టణంలో శేషమును నశింపజేయును. చూడండి పిల్లరా, ఇంకా మరి యేసుక్రీస్తుని గురించి మరి ప్రవక్తలు ఏ విధంగా ప్రవచించారు అనేది మనం ఇంకా కొన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో 22వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం పిల్లరా. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడు తీయజాలడు. ఇదే మాటలు ప్రకటన గ్రంథంలో కూడా రాయబడ్డది. 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడ్డది పిల్లరా. అంతే పిల్లరా, మరి యెషయా గ్రంథంలో ఇంకా ఏమని రాయబడ్డదో 9వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం పిల్లరా. ఇది మొదలుకొని మితి లేకుండా దానిని వృద్ధియో క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలన రాజ్యము స్థిరపరచుటకును అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతికు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి ఏ విధంగా మరి దావీదుకు దేవుని రాజ్య పునఃస్థాపన గురించి ఏ విధంగా వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా కొన్ని వాగ్దానాలు మనం చదువుకున్నట్లయితే ప్రవక్తల గురించి ఏ విధంగా వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. చూడండి పిల్లరా, ఇదే మాట ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా రాయబడ్డది. మరి ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడ్డది పిల్లరా. 33వ అధ్యాయం 15వ వచనంలో చదువుకున్నట్లయితే పిల్లరా, దేవుడు దావీదుకు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, దేవుని రాజ్య పునఃస్థాపన గురించి వాగ్దానం చేస్తున్నాడు. చూడండి పిల్లరా, ఆ వాగ్దానం ఏంటి? లౌకిక రాజ్యమా, పరలోక రాజ్యమా, ఆత్మ సంబంధమైన రాజ్యం అంటే ఆత్మ సంబంధమైన రాజ్యం పిల్లరా. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఇంకా కొన్ని సందర్భాలు చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనము, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. చూడండి పిల్లరా, అంతేకాదు ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 17వ వచనంలో కూడా రాయబడింది, యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఇజ్రాయేలీల వారి సింహాసనం మీద కూర్చుండు వాడొక్కడు దావీదునకుండగా మానడు అని రాయబడ్డది పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఇంకా మరి ఇర్మియా గ్రంథంలో రాయబడ్డది 33వ అధ్యాయం 20-21 వచనంలో కూడా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? 21వ వచనంలో, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థం కాదు, మరియు నా పరిచారకులైన లేవీయులను యాజకులతో నేను చేసిన నిబంధన వ్యర్థం కాదంటున్నాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? 30వ అధ్యాయం 8-9 వచనాల్లో, సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండి మెడకుండకుండా చూడు, ఆ దినమున నేను దానిని ఇరిచి నీ కట్లు తెంపెదను. చూడండి, తెంపుదును. 9వ వచనంలో, వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించి దావీదును సేవించుదురు అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లారా. ఇంకా మనం ఆలోచన చేద్దాం పిల్లారా. ఇంకా మరి ఏ విధంగా దేవుడు వాగ్దానము మరి దావీదుకు ఏ విధంగా
దేవుని రాజ్య పునఃస్థాపన గురించి వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానం ఏంటి అన్నది మనము ఇంకా కొన్ని లేఖనాలు చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, అతని భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. చూడండి పిల్లరా, అతనికి ఏ విధంగా పేరు పెట్టబడును అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. అలాగే ఇంకా ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 22వ వచనంలో కూడా రాయబడ్డది. అదే ప్రకటన గ్రంథంలో కూడా రాయబడ్డది పిల్లరా. 22వ అధ్యాయం 16వ వచనంలో రాయబడ్డ సంగతి పిల్లరా. మరి చదువుకుందాం పిల్లరా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం, సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఏ విధంగా మరి దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేస్తున్నాడు మరి దేవుని రాజ్య పునఃస్థాపన కోసం. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి పిల్లారా. మరి ఇంకా ఏ విధంగా వాగ్దానాలు చేస్తున్నాడు, ఆ వాగ్దాన సంతానం ఎవరు అనేది మనం ఆలోచన చేసినట్లయితే మరి దానియేలు గ్రంథంలో రాయబడ్డది. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 27వ వచనంలో, ఆకాశమంతటికి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహోత్సవమును, మహోన్నతుని పరిశుద్ధులకును చెందును, ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ అతనికి దాసులై విధేయులగుదురు, ఇంతలో సంగతి సమాప్తమైనని చెప్పెను. ఇంకా మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఏ విధంగా మరి చూడండి పిల్లరా, మరి ఎవరు దేవుడు అబ్రాహాంకు వాగ్దానం చేస్తున్న ఆ వాగ్దాన సంతానము, దేవుని రాజ్య పునఃస్థాపనలో ఎవరు అంటే యేసుక్రీస్తుని గురించి చూడండి పిల్లరా. వాగ్దానం ఏ విధంగా మరి యేసుక్రీస్తుని గురించి ప్రవచనాలు కూడా రాయబడ్డాయి పిల్లరా. మరి మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో అనుకుందాం పిల్లరా, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైనను నీ కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలమందు మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూడండి బారా, యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా ప్రవచించాడు. ఇంకా మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి జకర్యాలో కూడా రాయబడ్డది. 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డది. అలాగే జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12, 13 వచనాల్లో, అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురిచ్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడి యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించి సింహాసనసీనుడై ఏలును, సింహాసనసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరిని సమాధానకరమైన యాచనలు కలుగును. మరి మనం ఆలోచన చేయాలి పిల్లరా. ఇంకా దేవుడు దావీదుకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం దేవుని రాజ్య పునఃస్థాపన కోసం వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా ఆమోస్ గ్రంథంలో 9వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాన్ని పోయిన చెట్లను బాగు చేసి ఏదోము శేషము నా నామము ధరించి అన్ని అందరినీ నా జనులను స్వతంత్రించుకున్నట్లు అని రాయబడ్డది పిల్లారా. ఇంకా మనం ఆలోచన చేద్దాం పిల్లారా. మరి ఏ విధంగా ఎవరు అంటే పిల్లారా, మరి యేసుక్రీస్తుని గురించి రాయబడ్డది. ఆ వాగ్దాన సంతానము క్రీస్తు. ఆ వాగ్దాన సంతానమైన క్రీస్తుని గురించి చూడండి పిల్లారా. మరి కన్య మరియతో మరి ఏ విధంగా దేవదూత మాట్లాడుతున్నాడు. లూకాసు వార్తలో రాయబడ్డది పిల్లారా. 1వ అధ్యాయం 26 నుంచి 33 వచనంలో రాయబడ్డది. 28, 29 చదువుకుందాం పిల్లారా. 28 చదువుకుందాం పిల్లారా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని
ఆలోచించి కొనుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితే ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడాయి సర్వోన్నతుడగును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశంలో యుగయుగములను ఏలునని, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. పిల్లరా, మనం ఆలోచన చేద్దాం పిల్లరా. దేవుడు ఇజ్రాయిళ్లకు న్యాయాధిపతులను వ్యవస్థను అంతమొందిన తర్వాత వారు ఏం చేశాడు? రాజులు కావాలనుకున్నారు. చూడండి పిల్లరా, రాజులు కావాలనుకున్నారు. చూడరా, వారు రాజులను ఇచ్చాడు. సౌలును ఇచ్చాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుని మాట వినకపోతే దావీదును మరి రాజుగా ఇచ్చాడు. ఆ తర్వాత 3వ రాజు ఎవరంటే సొలొమోను పిల్లరా. ఆ సొలొమోను గురించి కూడా మనము చూద్దాం పిల్లరా. సొలొమోను గురించి చూద్దాం, ఏ విధంగా మరి దేవుడు వారిని సొలొమోను రాజుగా చేశాడు అనేది కొన్ని లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 42వ వచనము, సొలొమోను యెరూషలేము నందు ఇజ్రాయేలులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు అని రాయబడ్డది. చూడండి పిల్లరా, 40 సంవత్సరములు. అలాగే మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో, నా ఏలినవాడా నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసిన ఆవశ్యము నీ కుమారుడైన సొలొమోను వెనుక ఏలినవాడ సింహాసనము ఇత్తుమని. చూడండి పిల్లరా, బెస్తబా మరి దావీదుకు చెప్తున్నది, మరి నా కుమారుడికి రాజ్య పరిపాలన ఇస్తానన్నప్పుడు మరి బెస్తబా మాట ప్రకారము దావీదు సొలొమోనుకు రాజ్య పరిపాలన మరి అధికారమును ఇస్తున్నట్లుగా లేఖనాలు మరి చూస్తున్నాం పిల్లరా. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 29-30 వచనాల్లో చదువుకున్నట్లయితే పిల్లరా, ఆవేశంగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత మరి ఏలువాడై నాకు ప్రతిగా సింహాసనమును మీద ఆసీనుడుగా ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసి దానిని ఈ దినముననే నెరవేరుతునని చెప్పగా. చూడండి పిల్లరా, మరి సొలొమోనును ఏ విధంగా రాజుగా చేశారు అనేది లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, మరి మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 32-34 వచనాలు చదువుకున్నట్లయితే 33-34 వచనాలు చదువుకుందాం. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకు ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇజ్రాయేలుల మీద రాజుగా అతనిని పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయమని చెప్పాడు. ప్రకటన చేశారు పిల్లరా. సొలొమోను పట్టాభిషేకము గురించి మనము చూసుకున్నాం పిల్లరా. చూడండి పిల్లరా, ఏ విధంగా మరి పట్టాభిషేకం చేశారు. మొదటి రాజుల గ్రంథంలో 38వ అధ్యాయం 39వ వచనంలో కూడా రాయబడ్డది. కాబట్టి యాజకుడైన సాదోకు ప్రవక్త అయిన నాతానును యెహోయాదాకు కుమారుడైన బెనయాకును కీరితీయులు పేలేతీయులను రాజైన దావీదు కంచెర గాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలం కొమ్ము తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసి అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ మరి కేకలు వేసిరి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి పిల్లరా, సొలొమోను రాజ్యాధికారం చేశాడు పిల్లరా. రాజుగా మరి పట్టాభిషేకం చేయడం జరిగింది. మరి సొలొమోను కాలంలో మరి ఇజ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయారు పిల్లరా. మరి 10 గోత్రాల వారు ఇజ్రాయేలీలు, 2 గోత్రాల వారు యూదా గోత్రం వారుగా మరి 2 రాజ్యాలుగా విడిపోయారు పిల్లరా. 2 రాజ్యాలుగా విడిపోయారు. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఇలా 2 రాజ్యాలుగా వెళ్ళిపోయి ఇజ్రాయేలీల రాజ్యము ఇజ్రాయేలీల గోత్రంలో వారిని పరిపాలించాడు. ఆ మొదటి రాజులు ఎవరు అనేది మనము ఆలోచన చేద్దాం. ఇజ్రాయేలీల రాజులో మొదటి రాజు ఎవరు అనేది మనం ఆలోచించే యెరోబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే 22 సంవత్సరాలు పిల్లరా. 22 సంవత్సరాలు. చూడండి, BC 931 నుంచి 910 వరకు. మరి లేఖనాలు చూస్తున్నాం పిల్లరా. మొదటి రాజుల గ్రంథము మరి 14వ అధ్యాయం 20వ వచనంలో యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. చూడండి పిల్లరా, అతడు తన పితరులతో కూడా నిద్రించి అతని తర్వాత అతనికి మారుగా తన కుమారుని నాదాబు రాజుగా చేశాడు.
రెండవ రాజు ఎవరు అనేది ఇజ్రాయేలీల గురించి మనం చూస్తున్న పిల్లరా. మరి సొలొమోను కాలంలో ఇజ్రాయేలీలు రెండు భాగాలుగా అయిపోయారు. ఇజ్రాయేలీల రాజ్యము, యూదా రాజ్యము. చూడండి పిల్లరా, ఇజ్రాయేల్ రాజ్యం గురించి మనం చూస్తున్నాము. రెండవ రాజు ఎవరు? నాదాబు పరిపాలించిన సంవత్సరములు ఎన్ని సంవత్సరములు అంటే BC 910 నుంచి 909 వరకు. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 25, 26, 27 వచనాల్లో రాయబడ్డది. 25వ వచనము, యరొబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2 సంవత్సరముల యందు ఇజ్రాయేల్ వారిని ఏలనారంభించెను అని లేఖనాల్లో రాయబడ్డది. ఇంకా మనం ఆలోచన చేద్దాం పిల్లరా, ఆయన తర్వాత ఇంకెవరైనా మరి పరిపాలన చేశారా అంటే మూడవ రాజు బేషా 24 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇజ్రాయేలును. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనంలో రాజైన అసయేలును బట్టిలో 3వ సంవత్సరము బయేషా అతన్ని చంపి అతనికి మారుగా రాజాయేను. చూడండి పిల్ల, ఇలా ఇజ్రాయేలు మొత్తము 19 మంది రాజులు పరిపాలన చేశారు పిల్లరా. తర్వాత BC 722 సొమ్రోను పతనం అయిపోయింది పిల్లరా. BC 700 సంవత్సరంలో ఇజ్రాయేలీలు 10 గోత్రాల వారు అస్సూరు చెరలోనికి కొనిపోయబడ్డారు. మరి యూదా రాజులను గురించి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. యూదా గోత్రం గురించి కూడా పరిశీలన చేస్తే పిల్లరా, వీరిలో నుంచి 20 మంది రాజులు ఏలారు. యరొబాము చూడండి పిల్లరా, ఎలా ఏలారు అనేది మనం కొన్ని లేఖనాలు చూసుకున్నట్లయితే యరొబాము, అబియా, ఆషా, యాషాపాతు, రామ, ఇలా 20 మంది రాజులు పరిపాలన చేశారు పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లారా. ఈ విధంగా మరి నెబుకద్నెజరు చేతిలో యెరూషలేము పూర్తిగా నాశనము చేయబడ్డది. ఎప్పుడు చేయబడ్డది అంటే BC 586 నుంచి 70 వరకు సంవత్సరంలో బబులోను చెరలోనికి కొనిపోబడ్డారు. తర్వాత కోరేషు కాలంలో మళ్ళీ యెరూషలేములోనికి తిరిగి యెరూషలేములోనికి వచ్చారు పిల్లరా. BC 515 నుంచి నూతన దేవాలయం ప్రతిష్ఠ చేయబడ్డది. BC 445 నుంచి 443 వరకు యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టడము. మరి BC 400లో మరి పాత నిబంధన పూర్తి అయిపోయింది పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి పిల్లారా, ఇజ్రాయేలీల రాజ్యము 19 మంది రాజులుగా మరి పరిపాలన చేశారు, అంతమైపోయింది పిల్లారా. వాళ్ళు అసూరు చెరలోనికి కొనిపోబడ్డారు. యూదులు మరి 20 మంది రాజులు, వీళ్ళు కూడా బబులోను చెరలోనికి కొనిపోబడిన తర్వాత ఇజ్రాయేలీలు కానీ ఎటు మన చూడండి పిల్లరా, ఇజ్రాయేలీలు కానీ మరి భౌతిక రాజ్య పరిపాలన చేసినట్లుగా ఎక్కడ దాఖలాలు లేదు పిల్లారా. అందుకోసమే పిల్లారా మరి మనము ఆలోచన చేద్దాం పిల్లారా. క్రీస్తు రాజ్యం 7లో దేవుని రాజ్య పునఃస్థాపనలో భాగంలో రాజరిక పరిపాలన ప్రారంభము అనేది నేర్చుకున్నాం పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మరి ఇజ్రాయేలును ధర్మశాస్త్రం ఇవ్వడం అని నేర్చుకున్నాము గత పాఠంలో. వారు న్యాయాధిపతులను ఏర్పరచుకున్నారు, వారు రాజులు కావాలనుకున్నారు. వాళ్ళు రాజు పరిపాలన చేసినప్పుడు, వారు పొరపాటు చేసినప్పుడు వారిని రాజుగా తీసేసి మరి పిల్లరా మరి సొలొమోను కాలంలో మరి ఇజ్రాయేలీలు రెండు రాజ్యాలుగా పరిపాలన అయిపోయారు. 10 గోత్రాల వారు ఒక రాజ్యం ఇజ్రాయేలీలు, 2 గోత్రాల వారు యూదా రాజ్యంగా ఏర్పడ్డారు పిల్లరా. వారు ఏ విధంగా అంతం జరిగిందో మనం నేర్చుకుందాం పిల్లరా. మరి నెక్స్ట్ క్లాస్లో వచ్చే క్లాసులో మనము ఏం నేర్చుకుందాం పిల్లరా. మరి అయితే దావీదు చేసిన వాగ్దానము భౌతిక రాజ్యమా, లౌకిక రాజ్యమా, పరలోక రాజ్య సంబంధమా అనేది మనం వచ్చే క్లాసులో చేసుకుందాం పిల్లరా. దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన ఆ రాజ్యం ఏంది, దేవుని రాజ్య పునఃస్థాపనలో మరి ఏంటి, లౌకిక రాజ్యమా, భౌతిక రాజ్యమా, మరి ఆత్మ సంబంధమైన రాజ్యమా అనేది మనము మరి వచ్చే క్లాసులో మనము నేర్చుకుందాం పిల్లరా. మరి ఇంతవరకు మరి చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఇంతవరకు క్రీస్తు రాజ్యం 7వ క్లాసు నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్నమాట ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా, ఉండేదన్నత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా?
మరి యూట్యూబ్లో సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బెరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మీ వ్యక్తిగత ప్రార్థనలో పరిచర్యంతో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.